అమ్మ బోనాలు సమర్పించారా అమ్మమ్మ? సమర్పించాము. ఎంతసేపట్లో దర్శనం అయిందమ్మా? చాలా సేపు అయిందమ్మా. బోనాలకైతే చాలా ఇబ్బంది అవుతున్నది. ఇబ్బంది అవుతుంది మరి, రెండు ఉన్నాయి కదా, మళ్ళీ పైన దీపం ఉండేది, అంతా మోసుకొని వెళ్ళడం అంటే ఇబ్బందే కదా. శక్తి ఉందని అంటే అది ఎంతైనా సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది అంటారా? ఓకే, ఎంత టైం పట్టిందమ్మా దాదాపు మీకు? 45 minutes దాకా పట్టిందమ్మా. 45 minutes దాకా అమ్మవారి అయితే మోసారు. అంటే ఎక్కడ చేసుకుంటారమ్మా మీరు బోనాలు? ఇక్కడే జరుపుకుంటారా? ఇక్కడే జరుపుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారమ్మా? 11 years అవుతుంది. 11 years అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా? మేము ఇక్కడే ఉంటాం. మా అత్తమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడే. ఇక్కడికి వస్తాం. సో లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగుందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి? లేదు, ఏర్పాట్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. అది లీడర్లని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకు ఇస్తున్నారు కానీ ఈ భక్తులకు మట్టుకు ఎటు వేస్తుంది. మెయిన్లీ బోనం ఎత్తుకొచ్చే మహిళలకు మట్టుకు ఎటువంటి సౌకర్యం లేకుండా పోయింది అక్కడ సైడు. తలపైన ఒక మేబీ 5 to 10 kgs మధ్యలో ఉంటుంది బోనం అనేది. అందులో అన్నం ఉంటుంది, వేప మండలాలు ఉంటాయి, 2 అంతస్తుల బోనం నెత్తిపైన పెట్టుకొని క్యూ చూడండి మీరు అక్కడ. ఆ క్యూని మట్టుకు ఎదుర్చలేరు. మెయిన్లీ లీడర్స్ ఏం చేయడానికి వస్తున్నారు వాళ్ళు? 1 year నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారా? మెయిన్లీ లీడర్ ఈరోజు ఎందుకు, నిన్న మొన్న వచ్చి ఎందుకు చేసుకుంటలేరు? బోనం సమర్పించుకేరు అమ్మకు ఏడాదికి ఒక్కసారి జరుపుకుంటాం కాబట్టి ఈరోజే బోనం సమర్పించుకోవాలని జరుపుకుంటాం. లీడర్లు మళ్ళీ రావచ్చు కదా, రేపు ఎల్లుండి రావచ్చు కదా. అంటే ఈరోజు బోనాలు కదా, మళ్ళీ ఎల్లుండో రేపు వస్తే ఏముంటుంది? అదే వాళ్ళ ప్రయారిటీ చూపెట్టుకోవడానికి రావడం. కానీ మహిళలు అనేది ఇంత భారీగా నిలబడ్డారు చూడండి. ఇటు సైడ్ ఉన్నది క్యూ, అటు సైడ్ ఉన్నది. ఎంత టైం పడుతున్నది? 1/2 hour 1 hour అది పట్టుకొని నిలబడాలి. అంటే డైలీ ఎవరికేమి హ్యాబిట్ ఉండదు కదా. చాలా ఇట్ మేబీ మిస్ అయితే అది మనకు అపనమ్మకం అన్నట్టు. అది అనేది మైండ్లో పెట్టుకొని గుడి కమిటీ మెంబర్లు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి పర్టికులర్గా. లాస్ట్ టైం కూడా ఇలానే ఉండే కదా. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా వరస్ట్ ఉంది. ఇంకా అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా కొత్తగా ప్రభుత్వంది కాదు, గుడి మెంబర్లదే కావచ్చు. అంటే జనసంఖ్య కూడా పెరుగుతున్నది కదా. ఇట్ మేబీ కొంచెము బోనాలు తీసుకోవడానికి పర్టికులర్గా వాళ్ళకు ఒక క్యూ పద్ధతి పెట్టేసేసి వాళ్ళకు పర్టికులర్ సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయినా కోరుకునేది, గుడి మెంబర్లనైనా కోరుకునేది. గుడి మెయిన్లీ బోనాలకు ప్రయారిటీ ఇవ్వాలి. పండుగ అన్నప్పుడు మెయిన్లీ బోనాలకు అనేది ప్రయారిటీ ఇవ్వాలి. చూడండి ఎంత లైన్, ఇంతసేపు నిలబడతారు వాళ్ళు. 1 hour అని అంటే చాలా కష్టం. అది దూరం నుండి కూడా వస్తారు. అంత వెయిట్ పట్టుకొని రావడం అంటే కూడా కష్టమే కదా. అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి.